ఈ దినము మీ అందరికీ నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుడు మన అందరితో చేయబోతున్న దేవుని యొక్క వాగ్దానము పరిశుద్ధ గ్రంథము నుండి ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 14వ వచనం. సమస్త జనముల కంటే నీవు ఎక్కువగా ఆశీర్వదింపబడుదువు. ఈరోజు యెహోవా దేవుడు మనతో మాట్లాడుతూ ఆయన యొక్క వాక్యాన్ని తెలియచేస్తూ పరిశుద్ధాత్మగా ఈరోజు మన మధ్యలో నివాసం చేస్తూ ఆయన యొక్క వాగ్దానం ద్వారా నీ కుటుంబానికి, నా కుటుంబంలోకి రాబోతూ ఉన్నాడు. సమస్త జనముల కంటే అత్యధికముగా నేను నిన్ను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను, నిన్ను వర్ధిలింపల చేస్తానని యెహోవా దేవుడు ఈరోజు పరిశుద్ధాత్మగా రక్షణకర్త అయిన యేసుక్రీస్తుగా ఆయన యొక్క వాగ్దానం చేస్తూ ఉన్నాడు. వాగ్దానం చేసి తప్పడానికి ఆయన నరుడు కాదు. ఆయన నిన్ను నన్ను సృష్టించినవాడు, సర్వసృష్టిని సృష్టించినవాడు, సర్వలోకాన్ని సృష్టించినవాడు. ఆయన ఈరోజు నీతో తెలియచేస్తూ ఉన్నాడు, ఇదిగో నా జనాంగమా, నేను సృష్టించిన నా ప్రజలారా, ఇదిగో మీ దీన మనసును నేను చూస్తున్నాను, మీ హృదయాన్ని నేను చూస్తున్నాను, మీ ప్రార్థన నేను ఆలకించాను నా కుమార్తె, నా కుమార్తె. ప్రభువా ఇదిగో నన్ను ఆశీర్వదించండి, ప్రభువా నన్ను దీవించండి అని నువ్వు నన్ను అడుగుతా ఉన్నావు నా కుమార్తె, నా కుమార్తె. ఇదిగో నీ ప్రార్థన నేను ఆలకించున్నాను. ఇదిగో నా సన్నిధిలో నువ్వు నమ్మకంగా మోకరించి కన్నీరు కారుస్తూ ఇదిగో సమయం దొరికినప్పుడల్లా ప్రభువా నన్ను కాపాడండి, ప్రభువా నన్ను రక్షించండి, ప్రభువా అయ్యా ఆశీర్వదించండి, ప్రభువా నా కుటుంబాన్ని ఆశీర్వదించండి, నా పిల్లల్ని ఆశీర్వదించండి అని నువ్వు అడుగుతూ ఉన్నావు కదా నా కుమార్తె, నా కుమార్తె. అయితే నేను నిన్ను ఆశీర్వదించాలని ఇష్టపడతా ఉన్నాను, దీవించాలని ఇష్టపడతా ఉన్నాను. నా కనికరము తరములు తరములు నీ మీద, నీ కుటుంబం మీద, నీ సంతానం మీద నేను ఉంచుతానని దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఈరోజు నువ్వు ఆశీర్వదించబడబోతూ ఉన్నావు, ఈరోజు నువ్వు దీవించబడుతూ ఉన్నావు. ఈ దినములో దేవుడు నీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఈ దినం మొదలుకొని ఎదుగో ఎన్నటికీ వెనక్కి చూడకుండా దేవుడు నిన్ను అంచెలంచెలుగా ఆస్వాదించబోతూ ఉన్నాడు. నీ పాడి పంటలు ఆస్వాదించబోతూ ఉన్నాడు, నీ చేతి కష్టంలో ఆస్వాదించబోతూ ఉన్నాడు, నీ వ్యాపారంలో దేవుడు ఆస్వాదించబోతూ ఉన్నాడు, నీ యొక్క స్థలంలో దేవుడిని ఆస్వాదించబోతూ ఉన్నాడు. ఇదిగో నీ యొక్క స్థలంలో దేవుడు చూడని అద్భుతకార్యము నీ పట్ల దేవుడు చేయబోతూ ఉన్నాడు. ఎవరు చూడని అద్భుతకార్యము, నువ్వు కూడా ఊహించిన అద్భుతకార్యం నీ పాడి పంటలో దేవుడు చేయబోతూ ఉన్నాడు, నీ వ్యాపారంలో చేయబోతూ ఉన్నాడు, నీ చేతి కష్టంలో దేవుడు చేయబోతూ ఉన్నాడు. అయితే ఈరోజు ప్రభువా నేను నమ్ముతున్నాను ప్రభువాని, ఎవరైతే దీనులై తగ్గించుకుంటారో వారి పట్ల దేవుడు అద్భుతకార్యం చేయబోతూ ఉన్నాడు, దీవెనలతో ఆశీర్వాదాలతో నింపబోతూ ఉన్నాడు. అయితే మోకరించు, ఈ యొక్క వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరు మోకరించండి, చిన్న ప్రార్థన చేయ. ప్రభువా నాకు సహాయం చేయండి, ప్రభువాని ప్రార్థన చేయండి. పరిశుద్ధుడా దేవానికి వంతులు ఇస్తూ ఉన్నాం. నీతిమంతుడా, యథార్థమంతుడా, యెహోవా పరిశుద్ధాత్ముడా, యేసు నీకు స్తోత్రం. ఈరోజు మీరు మాతో మాట్లాడినారు ప్రభువా. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయం 14వ వచనం నుంచి మీరు మాట్లాడారు. సమస్త జనముల కంటే ఎక్కువగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, దీవిస్తాను, నీ పాడిపడ్డను, నీ యొక్క చేతి పనిని, ఇదిగో నీ దుక్కుడెద్దులను సమస్తాన్ని నేను దీవిస్తానని మీరు మాతో మాట్లాడారు ప్రభువా. అయ్యా ఆ వాగ్దానం మా కుటుంబంలో వేస్తయ్యా. ఈ వాగ్దానం వింటున్నాం మా యొక్క అయ్యా జనాంగంతో మీరు చేస్తున్న వాగ్దానం ప్రభా. ఇది అయ్యా ద్వితీయోపదేశంలో నీ ప్రజలతో చేశారు, ఇదిగో ఈరోజు మీ ప్రజలను పడుతున్న మాతో మీరు చేస్తూ ఉన్నారు ప్రభా. అయ్యా ఈ వాగ్దానం మా జీవితం, మా కుటుంబంలో నెరవేర్చమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి సమస్త జనముల కంటే అత్యధికంగా నూరంతలుగా మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు వర్ధిల్లింపచేయునుగాక. ఆమేన్.